తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తాయి. మరికొన్ని మూవీస్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తాయి. కానీ ఒక సినిమా మాత్రం దశాబ్దాల పాటు ఒక హీరోను అన్నయ్యగా ఆడియన్స్ గుండెల్లో సుస్థిరం చేసింది. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్. ఈ సినిమా పేరు వినగానే మనకు గుర్తొచ్చేది చిరంజీవి మార్క్ మేనరిజమ్స్, ఆ చెయ్యి తిప్పే స్టైల్, రాజ్ కోటి అందించిన అద్భుతమైన మ్యూజిక్. అయితే ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ వెనుక ఒక క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా దాగి ఉందన్న విషయం మీకు తెలుసా? ఈ సంచలన నిజం వెనుక ఉన్న కథను సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అది 1970వ దశకం. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ యమగోళ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నారు. ఆ సినిమా ప్రభంజనం ముందు ఏ చిన్న సినిమా నిలబడే పరిస్థితి లేదు. సరిగ్గా అదే టైంలో విజయ్ బాపినీడు ఒక సాహసం చేశారు. మురళీమోహన్ ను హీరోగా పెట్టి బొమ్మరిల్లు అనే ఒక చిన్న సినిమాను నిర్మించారు. అప్పటికే ఎన్టీఆర్ మూవీ అంటే థియేటర్ల దగ్గర జనాల రద్దీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి భారీ చిత్రానికి పోటీగా ఈ చిన్న సినిమాను విడుదల చేశారు. అందరూ ఈ సినిమా యమగోళ ముందు కొట్టుకుపోతుందని భావించారు. కానీ కథలోని బలం, ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధం ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ యమగోళ ఎంతటి విజయాన్ని అందుకుందో దానికి సమానంగా బొమ్మరిల్లు కూడా విజయపథంలో దూసుకుపోయింది. ఒక చిన్న సినిమా అంతటి భారీ సినిమాని ఢీకొట్టడం అప్పట్లో ఇండస్ట్రీలో ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. కాలం గడిచింది. విజయ్ బాపినీడు మనసులో ఒక ఆలోచన బలంగా నాటుకుపోయింది. బొమ్మరిల్లు సినిమాను కేవలం కుటుంబ కథ మూవీగా తీస్తేనే అంతటి విజయం లభించింది. అదే కథకు కమర్షియల్ అంశాలు, మాస్ మసాలా జోడించి ఒక పెద్ద హీరోతో తీస్తే ఫలితం ఎలా ఉంటుంది అని ఆయన ఆలోచించారు. తన మనసులోని మాటను మురళీమోహన్ తో పంచుకున్నారట. అప్పుడు మురళీమోహన్ నవ్వుతూ, ఆ పాత స్టోరీని ఇప్పుడు ఎవరు చూస్తారు బాపినీడు గారు అని అడిగారట. దానికి బాపినీడు చాలా ధీమాగా, ఇదే కథను తాను చిరంజీవితో చేస్తాను, ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందో నువ్వే చూస్తావు అని సమాధానమిచ్చారట. అలా బొమ్మరిల్లు కథకు కొత్త రంగులు అద్ది ఆ ముగ్గురు అన్నదమ్ముల కథకు గ్యాంగ్ లీడర్ అనే మాస్ టైటిల్ పెట్టారు. బొమ్మరిల్లు సినిమాలో ముగ్గురు అన్నదమ్ముల్లో ఆఖరివాడిగా మురళీమోహన్ నటిస్తే గ్యాంగ్ లీడర్ లో అదే పాత్రను చిరంజీవి పోషించారు. విశేషం ఏమిటంటే బొమ్మరిల్లులో హీరోగా చేసిన మురళీమోహన్ గ్యాంగ్ లీడర్ లో చిరంజీవికి పెద్దన్నయ్యగా నటించడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా అన్నదమ్ముల అనుబంధంలో తమ్ముడిగా నటించిన మురళీమోహన్ చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద అన్నయ్య పాత్రను పోషించారు. గ్యాంగ్ లీడర్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. సినిమాలోని పాటలు వీధి వీధిన మార్మోగాయి. ముఖ్యంగా చిరంజీవి డ్రెస్సింగ్ స్టైల్, ఆ రఫ్ అండ్ టఫ్ లుక్ కు యూత్ ఫిదా అయిపోయారు. సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాదు, చిరంజీవిని మాస్ ఆడియన్స్ కు తిరుగులేని నాయకుడిగా మార్చేసింది. అప్పటి వరకు చిరంజీవిని కేవలం స్టార్ హీరోగా చూసిన అభిమానులు గ్యాంగ్ లీడర్ తర్వాత ఆయనను సొంత అన్నయ్యలా భావించి అన్నయ్య అని పిలవడం ప్రారంభించారు. ఒక సాధారణ కుటుంబ కథా చిత్రంలోని భావోద్వేగాలను తీసుకుని దానిని ఒక కమర్షియల్ హంగులతో తీర్చిదిద్దడం వెనుక విజయ్ బాపినీడు దార్శనికత అమోఘం. సీనియర్ ఎన్టీఆర్ కే పోటీనిచ్చిన ఆ పాత కథాంశం చిరంజీవి చేతిలోకి వచ్చేసరికి ఒక సరికొత్త రికార్డులను సృష్టించింది. మెగాస్టార్ కెరీర్ లో మన ఊరి పాండవులు సినిమాలో మురళీమోహన్ తో కలిసి అడుగులు వేసిన మెగాస్టార్ ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ తో తెలుగు సినీ ఇండస్ట్రీని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఈ విధంగా ఒక పాత చిన్న సినిమా ఒక మెగా ఇండస్ట్రీ హిట్ కు పునాదిగా నిలిచింది. రికార్డుల వేటలో చిరంజీవి ఎంతటి వేగంతో దూసుకుపోయారో చెప్పడానికి గ్యాంగ్ లీడర్ ఒక నిలువెత్తు సాక్ష్యం. ఎన్టీఆర్ వంటి లెజెండ్స్ కు పోటీ ఇచ్చిన స్టోరీతోనే చిరంజీవి మరొక లెజెండ్ గా అవతరించడం నిజంగా ఒక గొప్ప సినిమాటిక్ జర్నీ అని చెప్పక తప్పదు. సీనియర్ ఎన్టీఆర్ కే షాక్ ఇచ్చిన ఆ కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరంజీవి దెబ్బకు టాలీవుడ్ షేక్ అయింది. నటుడు మురళీమోహన్ గ్యాంగ్ లీడర్ కథకు మూలం బొమ్మరిల్లు చిత్రమేనని వెల్లడించారు. ఎన్టీఆర్ యమగోళకు పోటీగా విడుదలై విజయం సాధించిన బొమ్మరిల్లు కథను విజయ్ బాపినీడు చిరంజీవితో గ్యాంగ్ లీడర్ గా తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ సాధించారని తెలిపారు. నటుడు మురళీమోహన్ చిరంజీవి కెరీర్ లో మైలురాయిగా నిలిచిన గ్యాంగ్ లీడర్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలకు చాలా ఏళ్ల ముందే అదే కథాంశంతో బొమ్మరిల్లు అనే చిత్రం వచ్చిందని, అందులో తానే హీరోగా ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడిగా నటించానని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ బాపినీడు నిర్మించారు. కమర్షియల్ అంశాలు లేకుండా పూర్తిగా కుటుంబ కథా చిత్రంగా రూపొందిన బొమ్మరిల్లు అప్పట్లో తిరుగులేని విజయం సాధించిందని, ఎన్టీఆర్ యమగోళ చిత్రానికి పోటీగా విడుదలై దానితో సమానంగా ఆడిందని ఆయన వివరించారు. అదే కథను కమర్షియల్ అంశాలు జోడించి పెద్ద హీరోతో తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని విజయ్ బాపినీడు బలంగా నమ్మేవారని మురళీమోహన్ పేర్కొన్నారు. తనతో ఈ ఆలోచన పంచుకున్నప్పుడు ఆ కథను ఇప్పుడు ఎవరు చూస్తారు అని తాను అడిగానని, అయితే బాపినీడు చిరంజీవితో చేస్తాను, ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడు అని అన్నారని మురళీమోహన్ వెల్లడించారు. బొమ్మరిల్లులో చిన్న తమ్ముడిగా నటించిన తాను గ్యాంగ్ లీడర్ లో పెద్ద అన్నయ్యగా నటించడం విశేషం.
తన సినీ ప్రస్థానంలో అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముడిగా నటించగా, గ్యాంగ్ లీడర్ తర్వాత అభిమానులంతా చిరంజీవి అన్నయ్య అని పిలిచేవారని మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ యమగొలకు గట్టి పోటీనిచ్చిన బొమ్మరిల్లు కథాంశం చిరంజీవికి గ్యాంగ్ లీడర్ రూపంలో ఇండస్ట్రీ హిట్ అందించింది. చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో మన ఊరి పాండవులు చిత్రంలో మురళీమోహన్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే.